బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే మనతో పొలిటికల్ అనాలిసిస్ నాగరాజ్ గారు అయితే ఉన్నారు. సో అందరిలాగా ఆయన ఉద్దేశాన్ని చెప్పుడు, ఆయన ఏదైనా చెప్పాడంటే కొంచెం అనాలిసిస్ ఉంటుంది, దాని వెనకాల ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, బైపోల్ ఎలక్షన్స్. సో అందులో ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయి ఈసారి గెలుపొందాలని చెప్పేసి కసి మీద ఉన్నారు. సో మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆమె కూడా గెలవాలి అని చెప్పేసి మంచి ప్రచారాలు కూడా చేయడం జరుగుతుంది. అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏం అడిగి తెలుసుకున్నాం ఒకసారి. హాయ్ సార్. హాయ్ సార్. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే అందరికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, దాని మీద గ్రిప్ ఉండాలి అని చెప్పేసి. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. నవీన్ యాదవ్ గారికి ఇస్తారా ఎవరా అని ఒక టెన్షన్ ఉండేది. అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఇంకొక అతను ఆల్రెడీ మేయర్ గా చేసిన వ్యక్తి కూడా ఉన్నారు, బొంతు రామ్మోహన్ గారు. సో బొంతు రామ్మోహన్ గారు ఆల్రెడీ మేము ఆగిపోతామని చెప్పారు. సో నవీన్ యాదవ్ గారికి సేఫ్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు కాబట్టి, మాగంటి సునీత గారికి ఏదైతే మనకి సానుభూతి అనేది ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా హైడ్రా అంశం కూడా కొంత ఈ కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. కానీ నవీన్ యాదవ్ గారికి ఉన్న గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పబ్లిక్ లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎవరికైనా సమస్య వచ్చినా సరే వెళ్ళి స్పందించే వ్యక్తిత్వం ఆయనకు ఉంది కాబట్టి, ఈయనకి అధికారం ఇచ్చినట్లయితే, ఈయనకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కువ ఓటర్లో ఉంది. మరి 15 మనం 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకి అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అయితే పేరుంది మాగంటి గోపీనాథ్ గారికి. అంటే ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు ఇండిపెండెంట్ గా అన్న పేరు కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ టికెట్ ఇవ్వడం వల్ల కృతజ్ఞత ఓట్లు, మన సింపతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది కదా. సానుభూతి ఉంటుంది, సానుభూతి ఉండట్లేదు. సానుభూతితో పాటు నవీన్ యాదవ్ గారి మీద ఉన్న గుడ్ విల్, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒక పాజిటివ్ థింకింగ్, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మనకి బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఉంది ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా బీసీలు ఇక్కడ మనం జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉండరు. అదేవిధంగా మైనార్టీ ఎవరైతే ముస్లిం ఓట్లు ఉన్నారో ఆ ముస్లిం ఓట్లు కూడా నవీన్ యాదవ్ కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఎంఎం పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఒక 20,000 ఓట్లు వచ్చేసరికి అంత చిన్న విషయం కాదు కదా. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ 20,000 ఓట్లు మనకు వచ్చాయంటే అతనికి ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఉంది. సో ఇండివిజువల్ ఇమేజ్ పార్టీ యొక్క ఇది. సో కాంగ్రెస్ పార్టీ అంశం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్ గా కూడా ఉంటది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సిటీ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. సో ఈ జూబ్లీస్ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కానీ ప్రజలు అభివృద్ధిని కోరుకొని బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి మీద అభిమానంతో, బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో కాదు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది అన్న ఫీలింగ్ తోటి వేశారు. ఎందుకు? ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి చేసే వ్యక్తి అధికార పార్టీ చెందిన వ్యక్తి అయితే ఉంటేనే బాగుంటది అనే ఫీలింగ్. అందులో కొత్తగా వచ్చే వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే ఇంకా బాగుంటదని ఫీలింగ్ ఒకటి, యూత్ కాబట్టి. ఎందుకంటే మీకు తెలుసు, నేషనల్ వేజ్ నుంచి మీకు మన మహారాష్ట్ర ఎలక్షన్స్ నేను వెళ్ళాను. సో ఇంకా బైట్స్ తీసుకున్నాను మహారాష్ట్రలో. సో నేను 110 సీట్లు వస్తాయి బీజేపీ కంటే 125 వచ్చాయి. సో అక్కడ కూడా బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే అక్కడ యూత్ కి ఎక్కువ సీట్లు ఇచ్చేది, లేకపోతే బీజేపీ గెలిచేది అవకాశం లేదు. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ యూత్ ఓట్లు, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గ ఓట్లు, మైనారిటీ ఓట్లు అన్నిటినీ తన వైపు తిప్పుకునేలాగా మొత్తం ఆలోచించే సీట్ ఇచ్చారు. ఆలోచించడమే, సీటు కన్ఫర్మ్ చేయడమే ఆ యొక్క ఒక స్ట్రాటజీ ప్రకారం ఇచ్చారు. సో పూర్తిగా పాజిటివ్ అన్ని అంశాలు నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్ లో బీజేపీ ఎంత వరకు పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అసలు క్యాండిడేట్ ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఇది ఒక స్ట్రాటజీ అయితే ఉంది. ఇప్పుడు బీజేపీ ఎంఐఎం పార్టీ అనేది కాంగ్రెస్ పోటీ చేయట్లేదు, చేసే అవకాశాలు లేవు నాకు తెలిసి. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ అవుతుంది. మైనారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ పోటీ చేయకపోతే బీజేపీ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మనం అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి అంటే నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ అయ్యే అవకాశం ఉండదు. బీజేపీ ఆగిపోయినా, బీజేపీ పోటీ చేయకపోయినా, బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి పోటీ చేసినా ఈ వన్ సైడ్ అనేది జరిగే అవకాశాలు ఉండవు. సో ఓటింగ్ అనేది మారిపోతుంది, టఫ్ అయిపోద్ది, క్రిటికల్ అయిపోద్ది. మేము కూడా చెప్పలేని స్టేజ్లో ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి ఒక పార్టీకి 35% ఓటింగ్ ఉంది, ఒకదానికి 15% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ లెక్కలు అంటే ఏ పార్టీకి ఎంత గ్రాఫ్ ఉందో పర్సెంటేజ్ ప్రకారం లెక్కేస్తే బీజేపీ కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లయితే మాత్రం
ఈ ఎలక్షన్స్ పూర్తిగా టఫ్ అయిపోతాయి. కాంగ్రెస్ లో ముఖ్యంగా తీసుకుంటుంటే నాకు ఫస్ట్ నుంచి డౌట్ వర్గపోరు కొంచెం ఉంటుంది. అంటే ఒక సీట్ సీఎం సీట్ అయినా కావచ్చు, ఎమ్మెల్యే సీట్ అయినా కావచ్చు, సీట్ కన్ఫర్మ్ చేయడానికి కూడా ఒక కొంచెం వార్ అయితే నడుస్తుంటుంది. ఇప్పుడు మరి ఆ సీట్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు వాళ్ళ వర్గం ఓటేయకుండా ఉండే ఛాన్స్ ఉందంటారు ఎక్కడ మన కాంగ్రెస్ లో. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా యాదవ్ సామాజిక వర్గం, నవీన్ యాదవ్ గారు కూడా ఒకటే సామాజిక. సో ఒకటే సామాజిక వర్గంలో పోరు అనేది ఉంది. అందులోనూ ఒకటే సామాజిక వర్గం సంబంధించిన సామాజిక వర్గం ఒకటే, పార్టీ ఒకటే. సో ఆయన కొంత దూరం అయినా సరే చాలా కాలం అయింది. సికింద్రాబాద్ ఎంపీకి అంజన్ కుమార్ యాదవ్ గారు చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు యూత్కి ఇవ్వాలి, స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది. కేవలం నవీన్ యాదవ్ గారు ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తే మీరు చెప్పినట్టు అది డివైడ్ అవుతుంది. సో ఆయన ఆల్రెడీ 2 ఎలక్షన్లో పోటీ చేశారు. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 ఎలక్షన్లు మన జూబ్లీస్ లో పోటీ చేయలేదు కదా. సో ఇప్పుడు ఆ అంశాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. సో ఒకవేళ దీన్ని పర్టికులర్ గా ఈ ఎలక్షన్ కోసం దించినట్లయితే మేబీ ఇలాంటి వర్గపోరు అయితే జరిగే అవకాశం ఉండదు అంటారు. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ ఎలక్షన్స్ కోసమే తీసుకొచ్చారు అంజన్ కుమార్ యాదవ్ గారిని. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు. సో ఈ గతంలో కూడా ఆయన వచ్చి ఉంటే మీరు అన్నట్టు గతంలో కూడా ఆయన ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉండి ఇదే రకంగా నవీన్ కుమార్ యాదవ్ లాగే వేరే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయి లేదా ఆగిపోయో ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఓట్లు చీలిపోతాయి. కానీ ఆయన కేవలం ఈ ఎలక్షన్స్ మాత్రమే జూబ్లీస్ నియోజకవర్గం రావడం జరిగింది. గతంలో ఆయన సికింద్రాబాద్ ఎంపీ అనేది జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి అప్పుడు ఆయన పడ్డ ఓట్లు వేరు, అప్పుడు సిచ్యువేషన్ వేరు. సో కొంత ఆయన దగ్గర బంధువులు దూరం అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ పార్టీని గెలిపించాలనే అంశం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్తారని నేను అనుకున్నాను. సో ఈసారి నవీన్ గారి 90% గెలిచే అవకాశం ఉంది అని మీ అభిప్రాయం? ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ గా లేకుంటే బీఆర్ఎస్ సపరేట్ గా, బీజేపీ సపరేట్ గా, కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు 2 వారాల క్రితమే చెప్పాను సీట్ అనేది నవీన్ యాదవ్ గారికి ఇస్తారని. కేవలం లోకల్ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, ఆ పార్టీకి ఉన్న గుడ్ విల్, అపోజిషన్ పార్టీకి ఉన్న అంశాలు, వీటినన్నింటినీ బేస్ చేసి సీట్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ చూపేది అంటారా? ఆ ఎలక్షన్స్ అంటే పార్టీ మీద ఉన్న నెగిటివిటీ అనేది కాకుండా ఇండివిజువల్ గా నవీన్ యాదవ్ గారిని గెలిపించాలన్న ఆలోచన ఉంటుంది. రేపు ఆ ఏదైతే మనకి హైడ్రా అంశం ఉందో ఖచ్చితంగా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ చాలా ఎక్కువ చూపిస్తుంది. ఈ ఎలక్షన్ లో మాత్రం హైడ్రా ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. మేడం హాయ్, మీ పేరు మేడం? డాక్టర్ తిరుమల శెట్టి. సరే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 50-50. ఇటు పక్క నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, శ్రీశైలం యాదవ్ గారి అబ్బాయి. తర్వాత మాజీ అయినటువంటి ఆయన భార్య గారు పోటీ చేస్తున్నారు. 50-50 వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని లేదు. కానీ అక్కడ సానుభూతి, ఇక్కడ ప్రజా దండన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెగిటివిటీ ఉంది కొంచెం, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు ఇక్కడ నెగిటివిటీ ఈ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ చూపించదు అనుకుంటున్నారు? నెగిటివిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ నవీన్ యాదవ్ లేదుగా. ఆ పార్టీ తరపునే కదా పోటీ చేసేది. చేస్తున్నాడు కానీ ఇతను ఈ నియోజకవర్గానికి చేస్తున్నాడు కానీ రాష్ట్రం మొత్తానికి చేయట్లేదుగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా ఈ ఏరియాకే చేస్తున్నాడు అతను. అక్కడ నెగిటివిటీ అనేది పార్టీకి ఉంది కానీ నవీన్ యాదవ్ లేదుగా. నిజంగానే ఉందా కాంగ్రెస్ పార్టీకి నెగిటివిటీ? నెగిటివిటీ అనేది ఉందని నువ్వే చెప్పావు, దాన్ని బట్టి నేను చెబుతున్నా. ఎలా ఉంది బయట పరిస్థితి? ఎలా వస్తుంది ఏంటంటే చెప్పిన హామీలు ఇవ్వకపోతే నెగిటివిటీ అవుతుంది. ఆ హామీలు ఏమి ఇచ్చేటప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, దళితుల్ని సీఎం చేస్తా, ఇవి 2 చేయలేదు. మరి అది నెగిటివిటీగా. మరి ఈయన అదే చేశాడు. ఈయన కొంతలో కొంతన్నా చేస్తున్నాడుగా. ఆయన ఫస్ట్ 2 ఎత్తాడు. ఒకటి దళితుడు సీఎం, నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్, ప్రతి ఇల్లు లేని పేదవాని సొంత ఇంటి కళ నిజం చేస్తా. ఎవరికి కళ నిజం చేయలేదు. ఉన్న వాళ్ళకి వచ్చిన ఇల్లులు ఏంటంటే ఇల్లులుండి, బిల్డింగ్లుండి, ఆస్తులు పాసులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చిన ఇల్లులు. అంతేగాని నిజమైన పేదవాడికి కేసీఆర్ గారి హయాంలో ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెప్పాడైనా, ఇది కూడా ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఒకసారి అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. సడన్ గా ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో మరి అధిష్టానం చెప్పినట్టు ఇక్కడ ఇతనినాలు కానీ ఇతని ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకుంటా పోయాడు అనుకో, తర్వాత తేడాలు వస్తాయి. నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాగుంది. తన ఇంత ముందులు కూడా తన బతుకమ్మ అంటే బోనాల పండగకి బోనాలు చేశాడు ఇక్కడ ఫంక్షన్ హాల్లో. అదొకటి బాగా చేశాడు తను. ఏంటంటే బోనాలు అనేది తెలంగాణ సాంప్రదాయం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరపు నుంచి అతను బోనాల పండుగని ఒక రేంజ్ లో చేశాడు. యాక్చువల్లీ 2 times మిస్ అయింది. ఫస్ట్ టైం సెకండ్ టైం ఇండిపెండెంట్ గా చేశాడు, ఫస్ట్ టైం ఎంఐఎం నుంచి చేశాడు. సో 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలా ఉండబోతుంది? బ్యాక్గ్రౌండ్ పెట్టే టికెట్ ఇవ్వాలి. ఏదైనా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ గానీ తాత బ్యాక్గ్రౌండ్ బట్టి టికెట్ ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటా పోతా ఉంటాంటే పార్టీ నాయకులు ఎట్లా అవుతారు?
బ్యాక్గ్రౌండ్ గుడ్ ఉంది అనుకో, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకో, వాళ్ళకి ఇస్తే అది ఒక లెక్క వస్తుంది. బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. 50-50 ఏం లేదు. అక్కడ ఏంటంటే సానుభూతి, ఇక్కడ పోటీ, పోరాపోరని ఇక్కడ పోటీ. నవీన్ యాదవ్ అక్కడ భర్త చనిపోయాడు, ఆమె టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ తరఫు నుంచి ఆమెకి టికెట్ వచ్చింది. అక్కడ సానుభూతి వలన ఆమె రావచ్చు, లేకపోతే ఇటు రావచ్చు. ఈ మధ్యలో కాకుండా బీజేపీ రావచ్చు, అటు ఇటు కాకుండా ఈఎంఐ రావచ్చు. క్యాండిడేట్ కూడా డిసైడ్ అవ్వలేదు కదా ఇంకా. ఏమో పెట్టారు కదా, చంద్రబాబు కూడా పెట్టాడు ఇక్కడ. బీజేపీయే కాదు, టీడీపీ కూడా పెట్టారు ఇక్కడ. టీడీపీ కూడా పెట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీకి ఒకళ్ళు పెట్టారు. టీడీపీ పెట్టింది, బీజేపీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది, తర్వాత మన బీఆర్ఎస్ పెట్టింది. ఇలా అంటే ఇండిపెండెంట్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ గా వచ్చి గెలిచే వాళ్ళు కూడా, గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు గెలిస్తే జూబ్లీహిల్స్ కి మంచి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు? మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్, ఫుల్ వాటర్ వాన వచ్చిందంటే రోడ్ల మీద నదులు పారుతుంటాయి. ఇవి ఎవరు ప్రాబ్లం రెక్టిఫై చేయగలరు? వాళ్ళల్లో బళ్ళు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు ఆ నదులలో. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటారు ఈసారి ప్రజలు. ఫస్ట్ రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్లలో కరెంట్లు, వాటర్, మెయిన్ తాగడానికి వాటర్ అంటే ఎలాగో వస్తుంది. అది తాగే వాటర్ లేదా డ్రైనేజీ వాటర్ అనేది తెలియట్లా. ఫుల్ గా అయితే వాటర్ అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు ఇక్కడ ఏ ఏరియాలో చూసినా ఎప్పుడు రోడ్లు మాత్రం తడిగానే ఉంటాయి. అది తాగే వాటరా, వదిలేసేసి నల్ల వదిలేసేసి ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారా, లేదా డ్రైనేజీ వాటర్ అనేది అయితే తెలియదు. కృష్ణానదిని కృష్ణానదిలా కాదయ్యా, తప్పది, మూసీ నదిలా మార్చారు. మూసీ నదిగా మారింది అది. అదంతా ఫ్లోటింగ్ వస్తుంది. జూబ్లీహిల్స్ ఫ్లోటింగ్ మొత్తం వచ్చేసి కృష్ణానగర్ లో స్టే అవుతుంది. కృష్ణానగర్ లో పిల్లల్ని పెడుతుంది, కృష్ణానగర్ లో పెళ్లి చేసుకుంటుంది, కృష్ణానగర్ లో కాపురం చేస్తుంది. ఫ్లోటింగ్ అనేది. చాలా మంది ఏమంటున్నారంటే కృష్ణానగర్ లో నది వచ్చింది, సో దయచేసి పడవలు అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. జనాలకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. అవి ట్రోల్స్ కూడా అయ్యాయి, నేను కూడా చూశాను సోషల్ మీడియాలో. అవన్నీ కావు కానీ ఆ నియోజకవర్గాన్ని ఎవరైతే బాగు చేస్తారో, ఫస్ట్ మున్సిపాలిటీని ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని వేసుకొని గెలిపించుకుంటారు ప్రజలు. చూసి వేసుకున్నామా, ఓట్లు ఎవరంటే వాళ్ళు కారు. నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరపు నుంచి చెప్తున్నాను. ఇప్పుడు 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, ఎంఐఎం చేస్తుంది, ఇవన్నీ పోటీ చేస్తున్నారు. కానీ మీరు ఎవరైతే మన నియోజకవర్గంలో మనం ఒక ఫోన్ కొడితే మన ఇంటి తలుపు తడతారో వాళ్ళని చూసి ఎంచుకోండి. అసలు ఎవరు తెలుస్తారో, ఎవరు వాళ్ళ కాని పని అది. రోడ్లు అయితే మామూలుగా చేస్తున్నారు. అప్పుడు నేను ఒక బయటలో ఇచ్చాను ఇలాగే రోడ్ల గురించి, ఈ మున్సిపాలిటీ గురించి, దీని గురించి ఇచ్చినందుకు ఇప్పుడు రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి. అది ఏంటంటే తాత్కాలికం మాత్రమే. అదంతా ఉన్నాయో బాగున్నాయి, వాటిని తీసేస్తారంటే ఒక వాన వచ్చిందంటే మొత్తం కొట్టుకుపోతాయి రోడ్లు. అలా తయారవుతుంది అనమాట. అంటే చేసే కాంట్రాక్టర్ సరిలేడా, లేదా ఎమ్మెల్యే సరిలేడా, లేదా రోడ్లు వేసేవాళ్ళు సరిలేరా, ఇది చూసుకొని ఓటు ఎవరికి వేస్తే మనకి న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించుకొని ఓటు వేసుకుంటే బాగుంటది జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు. ఎందుకంటే వర్షాలు వచ్చిందంటే కృష్ణానగర్ కాస్త మూసీ నది అవుతుంది కనుక ఆ దానిలో మన పిల్లలు, మన బళ్ళు మనం కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ఎవరికి వేసుకొని గెలిపించుకుంటే మన బాధలు తీరతాయి. అంటే ఎందుకని చెప్పేసి ఎన్నిసార్లు ఇదే అంశమైన ప్రస్తావించినా, ఎన్నిసార్లు మన వీడియోలు చేసినా, ఎన్ని పెట్టినా కూడా ఎందుకు ఇలా దీని గురించి పట్టించుకోవట్లేదు అంటారు. దాని గురించి సీఎంఏ పట్టించుకోవట్లేదు, ఇంక నియోజకవర్గంలో వీళ్ళని పట్టించుకుంటారు. సీఎం దాకా వెళ్ళలేదు ఈ వీడియో, సీఎం దాకా వెళ్ళవా? కాలం నాడు రాజశేఖర రెడ్డికి వెళ్ళలేదా, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళలేదా, తర్వాత బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ లో వెళ్ళలేదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే రేవంత్ రెడ్డి గారికి వెళ్ళట్లేదా? అందరికీ వెళతాయి. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నడిస్తే ఆ బాధ, ఇక్కడ ప్రజలు పడే బాధ తెలిసింది. ఆ వర్షాలు పడుతున్నప్పుడు, ఆ వర్షాలు రాత్రనక పగలనక నడిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ ముసలాళ్ళు అడుగు తినే ముసలాళ్ళు మొత్తం కొట్టుకుపోతున్నారు దాంట్లో. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు నడిస్తే, వాళ్ళు అక్కడ వచ్చి జీవనోపాధి గడుపుతుంటే అక్కడ రెంట్కు తీసుకొని, మళ్ళీ రెంట్లు ఎలా ఉన్నాయో తెలుసా? అబ్బా దేవుడా, రెంట్లు అయితే అసలు మామూలుగా లేవు ఆ ఏరియాలో. ఆ మూసీ నదిగా రెంట్లు ఎక్కువ ఉన్నాయి. అస్సలు ఇష్టమైనప్పుడు కష్టమైనా పో, అంతే ఉంటది రెంటు అని డిమాండ్ గా చదువుతున్నారు ఓనర్స్. ఎందుకంటే కొంచెం ఆ ఏరియా కమర్షియల్, మెయిన్ బిజినెస్ పరంగా ఉండదు కనుక ఆ ఏరియాలలో ఈ రకమైన డిమాండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ లో ఓటేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చెబుతుంది ఇదే నేను మెయిన్. ఎవరు అయితే మన ఇంటికి వచ్చి మన బాధలు, మన డ్రైనేజ్ క్లియర్ చేపిస్తారు మెయిన్, మన వాటర్ ట్యాబ్లు క్లీన్ చేపిస్తారు మెయిన్. అంటే వాటర్ అది డ్రైనేజీ వాటరా లేకపోతే తాగే వాటరా ఏదైనా తెలియలా.
ఎప్పుడు చూడు పచ్చిగానే, ఎప్పుడు చూడు రోడ్లన్నీ పచ్చిగానే ఉంటాయి. ఎప్పుడు రోడ్డు అనేది తడే ఆరదు. నేను ఉంటున్న గల్లీ అయితే మరీ దారుణం, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నేను ఉంటున్న గల్లీ అయితే ఇలా ఉంది. మరి దానికి ప్రజలు ఈ రేపు బై ఎలక్షన్ లో ఎటువంటి తీర్పునిస్తారు అనేది వేచి చూద్దాం. నవీన్ యాదవ్ కాడికి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు పాప అవద్దం ఆడదు 2000 చేయిలో పెట్టి సమ్మె మంచిగా ఉండమ్మని పంపించిండు. అట్లా ఉండాలి కానీ దోచుకునేటోళ్ళు ఉండొద్దు తెలుసా. అట్లా అంటే ముసలాళ్ళకి సాయం చేయరా అంటే ముంచుకుంటారా మీరు? ఓడిచ్చారు కదా పాపం ఆయన, ఎవరిని సరే ఈసారి గెలుస్తుండొచ్చు, గెలిపిస్తాం. ఈసారి గెలిస్తే మాకు ఏదైనా కేసీఆర్ కావాలి, ఎమ్మెల్యే మాత్రం నవీన్ యాదవ్ కావాలి మాకు, అంతే అంతే. మళ్ళా కేసీఆర్ నవీన్ యాదవ్ కానీ ఆయన మంచితనంగానే ఉంది, మాకు ఏ కష్టం లేదు. కానీ ముసలిలకు కూడా సాయం చేస్తుండు, చాలా సాయం చేస్తుండు, మాకు కూడా సాయం చేస్తుండు. అవద్దం ఆడొద్దు ఉన్న మాట చెప్తున్నా. మన బతుకమ్మ ఆడేటప్పుడు కూడా మాకు మంచిగానే చీరలు గిర్రలు పంచిండు, మంచి చేసిండు. కానీ అట్లా మంచి కావాలి అని కోరుకుంటున్నాం, అంతే. నమస్కారం సార్. నమస్కారం అండి. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో ఈసారి గెలిపేవారు అంటారు? గెలుపు ఇక్కడ పార్టీల కంటే కూడా వ్యక్తికి ఎక్కువగా ఆదరణ ఉంటుందేమో అనుకుంటున్నాను, పార్టీల కంటే కూడా. రీజన్ అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఎక్కువగా ఏ అవసరం ఉన్నా ఏంటి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటాడు అని ఆలోచిస్తాడే తప్ప పార్టీల గురించి ఆలోచించారు. ఆ కారణంగానే మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు గెలిపించుకున్నాను. నేను కూడా జూబ్లీ హిల్స్ వాడినే కాబట్టి నేను చెప్తాను. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకోవడానికి గల కారణం, మనకి ఏ పనైనా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళినా అన్నా అని అంటే ఏమైందిరా తమ్మి అని చెప్పి పని చేసి పెట్టేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన ప్రజల మన్నలను గెలుచుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు చేస్తే బాగుంటుంది చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది జూబ్లీ హిల్స్ ఓటర్లు అందరూ కూడా. కాబట్టి పార్టీల కంటే కూడా వ్యక్తిగతంగా చూసి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు చేసిన పాలనను బట్టి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కున్న ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆ విధంగా ఓట్లు అడిగితే నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశం ఉందా లేదా? కాంగ్రెస్ కంటే కూడా నవీన్ యాదవ్ గారికి కానీ ఇటుపక్క సునీతమ్మకి కానీ సింపతి 2 పక్కల ఉన్నది. ఎందుకంటే అతను ఒక మంచి నాయకుడు చనిపోవడం ఒకటి, తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి వారి భార్యని నిలబెట్టడం ఒకటి సింపతి. అయితే నవీన్ యాదవ్ గారు గత 10-15 సంవత్సరాలుగా ఆయన యుక్త వయసు వచ్చిన కాడి నుంచి కూడా ప్రజా సమస్యలు తీర్చుతూ తిరగడం ఒకటి, అలాగే 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం ఒకటి. యువకుడు, ఫాస్ట్ గా పనిచేసేటటువంటి వ్యక్తి, ఎవరైనా పిలిచి అన్నా నాకు ఈ పని కావాలంటే పరిగెత్తుకుంటూ చేసే వ్యక్తి ఇతను. 2 చాలా టఫ్ గానే ఉన్నాయి. అటు సింపతి ఉంది, ఇటు యువకుడు ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ద్రాక్ష జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మన నవీన్ అన్నకి 2 సార్లు పోటీ చేసి త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి, నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ కాబట్టి మా కుర్రోళ్ళందరూ మాట్లాడుకోవడం, సమావేశపరచడం, ఈవేళ సమావేశం అయిన తర్వాత నవీన్ అన్న గెలుస్తాడు ఈసారి అనే అనాలిసిస్ చెప్పారు అందరూ కూడా. నవీన్ గారే గెలుస్తాడు, ఖచ్చితంగా వారికి సాయం చేయాలి, ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాడు. తర్వాత ఏ పని వచ్చినా పదవి లేనప్పుడే మనకి కుర్రోళ్ళకి చాలా మందికి ఉపయోగపడ్డాడు కొన్ని సమస్యల్లో అని చెప్పేసి కుర్రోళ్ళు అనుకోవడం విన్నాం మనం. కాబట్టి నవీన్ యాదవ్ ముందుకు వస్తాడేమో అని అనిపిస్తుంది. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ అయితే మొత్తం ఇప్పుడు స్టేట్ లోనే ట్రెండింగ్ గా మారిపోయింది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి. సో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు మీరు? 100% ఈసారి నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఆయన పోరాడుతున్నాడు, గెలవాలన్న తపనతోనే ఉన్నాడు. 2 సార్లు ఓడిపోయిండు. ఈసారి పక్క గెలవాలని పట్టుదలతో ఉన్నాడని నేను అనుకుంటున్నా. సో పట్టుదల ఉంటే సరిపోదు కదా, అంటే ప్రజాదరణ ఎంతవరకు ఉంది అని? ప్రజాదరణ కూడా ఉంది, అంటే ప్రజలు కూడా ఎప్పుడు ఒకటే పార్టీని నమ్ముకోరు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు దోసుకు తిన్నారు, అంత అయిపోయింది. ఇప్పుడు కొత్త దాన్ని కూడా చూడాలి. మన దగ్గర ఉండేవాడు, మన ఇంటికి దగ్గర ఉండేవాడు గెలవాలని కూడా ఆలోచన ఉంటది కదా కొంతమందికి. మన ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళు గెలిస్తే మనకు కూడా అన్నిటికీ బాగుంటదని ఉంటది కదా. కాకపోతే గోపీనాథ్ గారు 3 సార్లు చేసి ఆయన చనిపోయాడు. ఇప్పుడు మరి ఆ కృతజ్ఞత చూపించుకుంటారు కదా వాళ్ళ వైఫ్ నిలబెడితే. సింపతితో ఓట్లు వేయడం ఏందన్నా, సింపతి ఏదో సెంటిమెంట్ కు ఓట్లు వేయడం అవన్నీ ఉండదు. ప్రజలకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఏం చేసిరు, వీళ్ళు ఏం చేసిరు. ఇప్పుడు కృష్ణానగర్ లో 2 ఏళ్ల నుంచి ఉన్నాం,
ఒక్క వర్షం గట్టిగా పడితే ఎలా ఉంది ఊరు మొత్తం, రోడ్లంతా ఎట్లున్నాయి, ఏదో పడవలు వేసుకొని పోయేటట్టు ఉంటది. ఏమన్నా మారిందా? కృష్ణానగర్ గడ్డ, ఇదే గడ్డ నేను 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ. పోనీ ఆయన 10 ఏళ్ళు గెలిచిండు కదా, 15 ఏళ్ళు గెలిచిండని అంటున్నావు కదా, పోనీ 15 ఏళ్లలో ఒక్క వర్షం గట్టిగా పడితే ఎట్లుంటది కృష్ణానగర్ మొత్తం, ఎట్లయితది? పడవలు వెళ్ళినట్టు ఉంటదా లేదా? మరి అయితే నవీన్ గారు వస్తే ఇప్పుడు అది అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకుంటున్నారా మీరు? అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. ఓకే, సో ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఈ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయలేకపోయారు, లైక్ ఓపెన్ గా మాట్లాడుకుంటారు, ఎవరు చేయలేదు. అదే చెప్తున్నా కదా, 15 ఏళ్ళు ఆయన గెలిచిండు, ఈసారి ఏదో ఆయన పోయిండు, సరే సింపతికి ఓట్లు వేయొచ్చేమో, ఓటింగ్ రావచ్చేమో కొంచెం, కానీ ఈయన 15 ఏళ్ళ మించి ఓడిపోయినా కూడా పోటీ చేస్తూనే ఉన్నాడు కదా. వెనకడుగైతే వేయలేదు. ఎందుకు? ప్రజలకు ఏదో ఒకటి మంచి చేద్దామనే కదా. ఆయనకేం ఆశలు తక్కువ ఉన్నా సంపాదించుకొని తిని ఉండాలంటే ఉండొచ్చు కదా. ఎందుకు? గెలిస్తే అధికారం అనేది ఉంటే మంచి చేయొచ్చు, మన ఏరియాను మారవచ్చు. మన జూబ్లీస్ ఏదైతే ఉందో, వర్షాలు పడితే ఎలా ఉంది, అన్ని మార్చాలన్న పట్టుదలతోనే ఆయన ఈసారి టిఆర్ఎస్ మన కాంగ్రెస్ కూడా సీట్ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది అన్నకు. మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారు, నవీన్ అన్న గెలుస్తాడు అని అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. గెలవాలని కూడా, గెలిచేదానికి ప్రయత్నించే ఓటింగ్ కూడా మేము వేపిస్తామని కూడా చెప్తాం. మరి మిగతా పార్టీలతో పోలిస్తే నవీన్ గారికి ఎంత కెపాసిటీ ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంది. ఎందుకు 100% ఉంది అని చెప్తున్నా, నాది ఆంధ్ర అయినా ఇక్కడ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన మనస్తత్వం గురించి. నేను ఆల్రెడీ తెలంగాణలో ఇక్కడ వర్క్ చేస్తూ నేను చూస్తున్నా కాబట్టి అలా ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలుసు. ఈసుపుగూడలో ఆల్రెడీ నేను ఉంటున్నా కాబట్టి వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎవరికి ఎలా మంచి పనులు చేస్తున్నారు ఏంటి అన్నది నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి ఆయనే వస్తాడని 100% చెప్తున్నా. అంటే మిగతా వాళ్ళకి అంత సత్తా లేదా? లైక్ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గోపీనాథ్ గారు చనిపోయారు, ఆల్రెడీ అక్కడ గెలిచిన వ్యక్తి, ఇప్పుడు వాళ్ళ మిసెస్ సునీత గారు చేస్తున్నారు. అంటే సింపతి పరంగా అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ ఉంది. ఇప్పుడు రాజకీయ పరంగా ఒకరి తర్వాత ఒకరు రావాలి అంటే ఇది నార్మల్ గా వెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్ కాదు. ఒకరు చనిపోతే రాజకీయం అంటే తెలిసి ఉండాలి ముందు, ఏది ఎలా చేయాలి, ఏది ఎక్కడ ఉంది, ఎలా చేస్తే బాగుంటది అన్నది నెక్స్ట్ అందులో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అది. సో అందులో ఉన్న వాళ్ళు ఎవరు గట్టిగా ఉన్నారంటే నవీన్ అన్న. సో ఆయనకి 100% వస్తుంది. అది అంటే అంజన్ కుమార్ యాదవ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన రాకపోయేసరికి ఇండిపెండెంట్ గా చేద్దాం అని చెప్పి ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సో ఇండిపెండెంట్ గా చేస్తే ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇండిపెండెంట్ గా అవకాశం ఉందా అంటే, చాలా మంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయొచ్చు, పెద్ద విషయం కాదు దాన్ని. సో దాంట్లో గెలవాలి, గెలిచే దమ్ము ఉంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. నవీన్ అన్నకు ఉందని చెప్తున్నాను నేను. అది ఉందా లేదా అంటే ఆయన చేసే మంచి పనులు, ఆ ఏరియా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఇంకా 10% ఎవరనేది చేయలేదు కదా, వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారని అంటారు. అలా సపోర్ట్ చేస్తే నవీన్ యాదవ్ గెలవరని అంటున్నారు. గెలవరు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? గెలుస్తారని నేను అంటున్నా, నువ్వు గెలవరు నువ్వు అంటున్నావు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? నమ్మకం ఏంటి అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అన్నం ఉడకాలంటే మొత్తం చేయ పెట్టగల ఒక మెతుకు పట్టుకొని సరిపోద్ది. అట్లాగే అలా సర్కిల్, అలా విధానం. రీసెంట్ గా చూసుకుంటే మొన్నే కృష్ణగాంధీ పార్క్ దగ్గర 2 ప్రోగ్రామ్ ట్రావెల్ చేయడం అయింది. ఎంత సక్సెస్ అయింది, ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది సపోర్ట్ చేశారు అన్నది అందరికీ తెలిసింది. సో అంటే అంత మంచిదనం వ్యక్తి ఉన్నాడు కాబట్టి 100% ఆయనే వస్తాడు అని నేను నమ్ముతున్నా.